అందరికీ నమస్కారం అండి. నిన్న నూకాల తల్లి టెంపుల్ సంబంధించి నర్సీపట్నంలో ఉన్న నూకాల తల్లి టెంపుల్ సంబంధించి గౌరవంగా ఒక పద్ధతిగా గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అని చెప్పి సంబోధిస్తే ఈరోజు అయ్యన్న పాత్రుడు ఒక పోరంబోక నాగోడి చేత విమర్శలు చేస్తాడు. ఒకటే అడుగుతున్నా అయ్యన్న పాత్రుడిని, మాకు విమర్శలు రావని అడుగుతున్నా. మరి ఈ విధంగా విమర్శలు చేస్తే మేము నీకు గౌరవం ఇవ్వాలని చెప్పి అడుగుతున్నా. ఎందుకు ఇవ్వాలి గౌరవం? మీకు నువ్వు పెద్ద పోటీ కూడా ఇవ్వాలా? నువ్వు స్పీకర్ అయితే ఎవరికి గొప్ప? నీకు గొప్ప, మీ కార్యకర్తలకి, మీ పార్టీ నాయకులు గొప్ప, మాకేంటి గొప్ప? ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు, తప్పుడు నీతి మలిన కార్యక్రమాలు మాట్లాడితే మేము కూడా ఇదే రీతిలో మాట్లాడతాం. ఏమంటావు నువ్వు? తెలుగుదేశం పార్టీ హయాంలోనే నూకాల తల్లి టెంపుల్ కట్టామని చెప్పి అంటావు. అసలు నీకు బుద్ధి ఉందని చెప్పి అడుగుతున్నా ఆయన పోతుంది. అసలు సిగ్గు ఉందా అని చెప్పి అడుగుతున్నా. అంటే ఏది లేనిపోయిన మాటలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నావు. అది 2019 డిసెంబర్లో టెండర్లు జరిగిన తర్వాత కడితే మరి నువ్వు కట్టేసి అని చెప్పి పెద్ద బిల్డప్లు, సొల్లు కబుర్లు, మరి పనికిమాల మాటలు మాట్లాడుతున్నాడు అయ్యన్న పాత్రుడు. ఇంకోటి అడుగుతాడు, ఈరోజు చూస్తే నిజంగా 10 లక్షల రూపాయలు సీఎంఆర్ గారు ఇచ్చారు. వాళ్ళు సీఎంఆర్ గారి ద్వారా ఎవరైతే మా చైర్మన్ ఉన్నారో దాని మీద నాకు ప్రతి పైసా కూడా దానికి ఖర్చు పెడితే దానిపై కూడా ఆరోపణలు. మరి ఇదే అంటున్నా, మీరు ఆరోపణ చేస్తున్నా కదా అయ్యన్న పాత్రుడు. మరి 20 లక్షల రూపాయలు సీఎంఆర్ గారు మీకు శ్మశానానికి ఇస్తే దాని మీద ఆరోపణలు చేయు. ఎందుకంటే నీది కదా అది సీఎంఆర్ గారు డైరెక్ట్గా చేయొచ్చు. ఇదే మేము 10 లక్షల రూపాయలు సీఎంఆర్ గారి ద్వారా మా పార్టీ మరి చైర్మన్ ద్వారా చేస్తే ఇది తప్పు. అంటే నువ్వు చేస్తే నిజాలు, మేము చేస్తే అబద్ధాలు. నువ్వు చేసేది నీతి, మేము చేసేది అవినీతి. ఈ విధంగా నువ్వు కూడా మాట్లాడుతున్నావంటే నీతుల గురించి, అవినీతుల గురించి మాట్లాడుతున్నావు. చాలా సిగ్గేస్తుంది. అసలు నువ్వు ఎంత అవినీతి పరుడవో మాకు తెలియదని చెప్పి అడుగుతున్నా. ఈరోజు చూస్తే మరి ఇక్కడ రోలుగొండ మండలంలో క్వారీల్లో లక్షల రూపాయలు ఏ విధంగా దండేస్తున్నారో మాకు తెలియదని అడుగుతున్నా. ఏ విధంగా అయితే ఏపీ ట్యాక్స్ అంటారు. ఏపీ ట్యాక్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ అనుకుంటున్నాం. కాదట, త్వరలోనే వస్తుందంటే. ఏ అంటే ఏంటి, పి అంటే ఏంటి, త్వరలో వస్తుంది. అవన్నీ కూడా తీస్తాం మేము. ఏ విధమైన అవినీతి పరుడవో, నీతి పరుడవో అవన్నీ కూడా ప్రజలు చెప్తారు నీకందరూ కూడా. ఇదే కాకుండా ఆనాడు లాటరైట్ బిల్డప్లు ఇచ్చి అట్టుకుంటా అని చెప్పి ఈ రోజేమో లాటరైట్ రైట్ అంటున్నాను. నువ్వు మాకు నీతి కబుర్లు, అవినీతి కబుర్లు చెప్పడం సిగ్గుచేటి అని చెప్పి ఆయన పోతాడు అంటున్నాను. అంటే ఇప్పటికైనా సరే ఇలాంటి సొల్లు కబుర్లు, నీతులు చెప్పద్దు ఎవరికి. నువ్వు పెద్ద అవినీతి. ఇలాంటి సొల్లు కబుర్లు ఎన్ని మాని, బుద్ధి లేని మాటలు మాని, మరి ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చావో అవి నెరవేర్చడానికి చూడు తప్ప మరి ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పొద్దని చెప్పి ఆయన పోతాడు చెప్తున్నాను. ఒకటే చెప్తున్నారు, రేపు రాబోయే రోజులు ఎన్నికలు వస్తున్నాయి. నువ్వు ఇచ్చిన హామీలుగా నెరవేర్చకపోతే ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా తరిమి కొట్టి చెప్పులతో కొట్టే పరిస్థితి తీసుకొస్తారని చెప్పి ఈ ప్రజలందరూ కూడా తెలుసుకో. ఇప్పుడు ఏదైతే అయిన పద్ధతి నువ్వు మాట్లాడుతున్నావో, 10 లక్షల రూపాయలు జరిగిన మాట్లాడుతున్నావో, ఆ దేవుడు ఉన్నాడు, ఆ తల్లి ఉంది. ఎవడైతే తప్పుడుగా మాట్లాడో, నువ్వు కానీ నీ తాలూకు మనుషులు ఎవడైతే తప్పు మాట్లాడో ఆ తల్లే మీకు అందరికీ కూడా శిక్ష విధిస్తుందన్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇప్పటికైనా తప్పుడు మాటలు, తప్పుడు కార్యక్రమాలు మానకపోతే ఇదే విధమైన దూరంలో మేము కూడా నీకు సమాధానం చెప్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. జై జగన్. నమస్కారం.